హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ నిహా. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే హలో దిస్ ఇస్ నిహారిక. సో నా ఛానల్లో మీరు ట్రావెల్ బ్లాగ్స్, ఫ్యాషన్, బ్యూటీ, ఎవ్రీథింగ్ నాట్ అన్నీ మీరు చూడొచ్చు. సో ఈ రోజు నేను నా ట్రావెల్ బ్లాగ్ షూట్ చేశాను. వన్ డే మొత్తం ఒక ట్రిప్ వెళ్తున్నాను నేను ఫర్ అరుణాచలం. సో ఆ డే మొత్తం మాకు ఎలా అయింది, ఏమైంది, ఎంత అయింది అనేది ఈ బ్లాగ్ మొత్తం చెప్తాను. అండ్ మోర్ ఓవర్ నార్మల్‌గా రీల్స్‌లో ఆటిల్లో ఇంత బడ్జెట్‌లో వెళ్ళి వచ్చేయొచ్చు అది ఇది అని చెప్తారు కదా! సో, నా ట్రావెల్ బ్లాగ్‌లో నాట్ ద బడ్జెట్, కానీ నాకెంత బడ్జెట్ అయిందో, హౌ వి వెంట్, మేమెక్కడ స్టే చేసాము, ఏంటి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా నేను ఈ వీడియోలో చెప్తాను. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మీరు ఈ ప్రాసెస్‌లో వెళ్ళొచ్చు. ఆర్ ఎల్స్ నో. జస్ట్ నా వ్లాగ్ మాత్రం చూసి లైక్ చేయండి. సో, మేము అరుణాచలానికి మేము 1 మంత్ ముందే టికెట్ బుక్ చేసుకున్నాం. 1 మంత్ ఇన్ ద సెన్స్ 15 డేస్ బిఫోర్ బుక్ చేసుకున్నాం. మేమెందుకెళ్ళాలి అనుకుంటున్నామంటే జస్ట్ నార్మల్‌గా మార్చ్ 13 ఇట్స్ అవర్ ఎంగేజ్‌మెంట్ యానివర్సరీ. ఏప్రిల్‌లో మా యానివర్సరీ. మేము ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ట్రిప్‌కి వెళ్తాము. ఆహ్, సర్టెన్ ఒకేషన్ డేస్‌కి. కానీ లాస్ట్ ఇయర్ ట్రాన్స్‌ఫర్ అవ్వడం వల్ల మేము ఎలాంటివి ట్రిప్స్ వెళ్ళలేదు. కమింగ్ ఇయరే మీరు చూస్తున్నారు నా ట్రావెల్ వ్లాగ్స్. బికాజ్ నేను ఇంకా ట్రావెల్ చేయాలి యాస్ యూజువల్‌గా అని నేను స్టార్ట్ చేశాను. సో, అరుణాచలం ఆల్రెడీ నేను 2 టైమ్స్ వెళ్ళాను. కానీ నా హస్బెండ్ ఇంకా వెళ్ళలేదు. యాక్చువల్లీ శ్రీశైలం వెళ్ళాలి. అది మా ప్లాన్. కాకపోతే తను ఇంకా వెళ్ళలేదు కదా అరుణాచలానికి అని చెప్పి, నాకు కూడా 3 టైమ్స్ అయిపోతదని చెప్పి మేము అరుణాచలం అనేది వెళ్ళాను. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ టైమ్, సెకండ్ టైమ్ వెళ్ళినప్పుడు ఐ ప్రామిస్ దట్ నేను ఎప్పుడు నాకు బాధగా ఉన్నా, డల్‌గా ఉన్నా, నాకు లోగా ఉన్న లైఫ్‌లో ఈ ప్లేస్‌కి వచ్చేసి ఆరాంగా కూర్చొని రిలాక్స్ అయ్యి నేను వెళ్తాను అని అరుణాచలేశ్వరికి నేను చెప్పుకున్నాను. సో, ఐ థాట్ శ్రీశైలం ఆహ్, మళ్ళీ వెళ్దాము. ఫస్ట్ అరుణాచలం వెళ్లి వచ్చేద్దాం అని చెప్పి వెళ్ళామన్నమాట. సో, నెక్స్ట్ మంత్ శ్రీశైలం వెళ్తాము. అది కూడా నేను ఆల్రెడీ 12 జ్యోతిర్లింగస్ కంప్లీట్ చేస్తానని చెప్పాను కాబట్టి, పక్కా ప్రతి ఒక్క శివుడిది నేను కంప్లీట్ చేసేస్తాను. సో, ఫ్లైట్ టికెట్స్ మాకు 15,000 అయింది రాను, పోను. అక్కడి నుంచి ఐ మీన్ వైజాగ్ టు చెన్నై ఎయిర్‌పోర్ట్. చెన్నై నుంచి మళ్ళీ మనం తిరువనమలై వెళ్ళాలి. సో, దానికి మనం కార్ బుక్ చేసుకున్నాం మేము. అక్కడ క్యాబ్ బుక్ చేసుకొని డైరెక్ట్‌గా మీరు నార్మల్‌గా అక్కడ దిగి బస్ స్టాండ్‌కెళ్ళి బస్ ఎక్కి వెళ్ళొచ్చు. ఐదర్ ఏసీ బస్ ఆర్ నార్మల్ బస్. మేము ఏసీ బస్‌కి ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఇట్స్ ఆల్‌మోస్ట్ టేక్ పర్ హెడ్ 900-1200 రూపీస్ మాకు అవుతది. అదే మేము డైరెక్ట్‌గా క్యాబ్ తీసుకున్నాం. మాకు 4,000 రూపీస్ అయ్యింది. రాను, పోను. అంటే పలానా మేము ఒక లొకేషన్ దగ్గర దిగాలి కాబట్టి, ఆ లొకేషన్ దగ్గరికి. మేము తీసుకున్న రూమ్స్ వచ్చేసి విజయ హోమ్స్. మీరు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయొచ్చు. డైరెక్ట్‌గా విజయ హోమ్స్ అంటే వాళ్ళకి చాలా బ్రాంచెస్ ఉంటాయి. అందులో చూసి బుక్ చేసుకోవచ్చు. చాలా ఉంటాయి మనకు రూమ్స్. మనం డైరెక్ట్‌గా వెళ్లి తీసుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా తీసుకుంటే తక్కువ పడతది అని చెప్పాను కదా లాస్ట్ వీడియోస్‌లో. కానీ దిస్ టైమ్ ఒకరోజే ఉంటున్నాం కాబట్టి ఆ టైంకి మాకు దొరుకుతాదో దొరకదో అని చెప్పేసి మేము ముందే బుక్ చేసేసుకున్నాం. అది కూడా 1 డే బిఫోరే. చాలా రూమ్స్ ఎంక్వైరీ చేసి, చాలా ప్రైజెస్ అన్నీ కాలిక్యులేట్ చేసి, విజయ హోమ్స్ కొంచెం బెస్ట్ అని చెప్పేసి మేము అది బుక్ చేసుకున్నాం. సో, మీరు గూగుల్‌లో చూస్తే మీకు విజయ హోమ్స్ అని సెర్చ్ చేస్తే వచ్చేస్తది. అది ఫ్రెండ్స్ వెళ్ళినా, ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళినా వాళ్ళు హౌసెస్‌లా 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే హౌసెస్‌లా ఇస్తారు. సో, హ్యాపీగా ఫ్రెండ్లీగా మనం టైమ్ స్పెండ్ చేయొచ్చు. నేను నా బెంగుళూరు ఫ్రెండ్స్‌తో వెళ్ళాను కాబట్టి, సో, మేము రూమ్ కన్నా హౌస్ లాగా ప్రిఫర్ చేసాము. 2 బీహెచ్‌కే. సో, ఫ్రీగా ఉంటది అని చెప్పేసి. అండ్ ఎయిర్‌పోర్ట్ దగ్గర కూడా మీరు కేర్‌ఫుల్‌గా ఉండాలి. మీరు డైరెక్ట్‌గా ఊబర్ కానీ, ర్యాపిడో, ఫాస్ట్ ట్రాక్ అక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి. అది మీరు ముందే ఆన్‌లైన్ బుక్ చేసుకొని వెళ్ళండి. అక్కడికెళ్ళాక, దిగాక చూసుకొని వెళ్ళండి. డైరెక్ట్‌గా మాట్లాడితే మినిమమ్ చెన్నై టు తిరువనమలై 5,500, 6,000. ఎయిర్‌పోర్ట్ టాక్సీ అయితే అరౌండ్ 8,000 చార్జ్ చేస్తున్నారు. సో, అదంతా కాదు, బయటకొచ్చేసి ర్యాపిడో మాట్లాడుకొని ఆర్ ఎల్స్ ఊబర్ మాట్లాడుకొని డైరెక్ట్‌గా వెళ్ళిపోండి. నా ఫ్రెండ్స్ బెంగుళూరు నుంచొచ్చారు. మేము వైజాగ్ నుంచొచ్చాం కాబట్టి రూమ్‌కి ఆల్‌మోస్ట్ 1:00 రీచ్ అయ్యాం. రీచ్ అయిందే కొంతసేపు రిలాక్స్ అయ్యి, మేము రెడీ అయిపోయి టెంపుల్‌కి స్టార్ట్ అయ్యామన్నమాట. లాస్ట్ టైమ్ మేమొచ్చినప్పుడు గిరి ప్రదర్శన అవన్నీ మేము చేసాము. కానీ దిస్ టైమ్ ఏవైతే చూడలేదో అవన్నీ ట్రై చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశాను. సో, ఆశ్రమమ్స్ ఉన్నాయి కదా! స్కంద, రమణ అవన్నీ ఉన్నాయి కదా! సో, మేము చూసాము. కానీ పైకి కిలోమీటర్ స్కంద ఆశ్రమం మాత్రం మేము వెళ్ళలేదు. ఎందుకంటే ట్రెక్కింగ్ ఉంది. 2 కిలోమీటర్స్‌లా ఉంది. నా వల్ల కాలేదు. కానీ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు పక్కా వెళ్దాం అనుకున్నాను. టెంపుల్‌కి మాకు టైం అయిపోతుంది. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారక్కడ. నేను ఆల్రెడీ అతనితో మాట్లాడి పెట్టేసా అనమాట ఆయనకి. సో, ఆయన రాగానే మేము ఫోన్ చేశాను. ఆయన డైరెక్ట్‌గా వచ్చి టెంపుల్ లోపలికి తీసుకెళ్ళిపోయారు. మేము లైన్‌లో నుంచుంది ఏమీ లేదు. లాస్ట్ టైమ్ కూడా ఏం నుంచోలేదు. మీకు
చెప్పాను. అంటే వ్లాగ్ తీయలేదు. బట్ లాస్ట్ టైమ్ కూడా అలానే వెళ్ళాము. సో, దిస్ టైమ్ కూడా ఆయన నంబర్ నా దగ్గర ఉంది కాబట్టి ఆయన కాంటాక్ట్ అయ్యి ఆయనొచ్చి మమ్మల్ని తీసుకెళ్లారు. కొంసేపు టెంపుల్‌లోనే హాయిగా కూర్చొని రిలాక్స్ అయ్యి, టెంపుల్ మొత్తం చూసి ఒక 10-20 మినిట్స్‌లో మా దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. దర్శనం చేసుకొని బయటకొచ్చి కూర్చొని మై ఫేవరెట్ ప్రసాదం పులిహోర తింటూ హాయిగా టైమ్ స్పెండ్ చేశాము. ఆహ్, ఇది టెంపుల్ లైక్ అరుణాచలం ఎర్లీ మార్నింగ్ కానీ, నైట్ టైమ్ కానీ వెళ్తే చాలా చాలా బావుంటది చూడడానికి, రిలాక్స్ అవ్వడానికి. సో, ట్రై చేయండి. నేను యాక్చువల్లీ ఈవినింగే వెళ్దాం అనుకున్నాను. కానీ ఈ లోపే ఈవినింగే టెంపుల్ దగ్గర ఒక 1-2 అవర్స్ టైమ్ అవుతది కాబట్టి ఆహ్, ఇంకా మిగతావన్నీ చూడలేమని చెప్పి ఆ రోజు రెడీ అయిపోయిన వెంటనే అది కంప్లీట్ చేసుకొని టెంపుల్‌కి వెళ్ళిపోయాము. సో, టెంపుల్‌లో 10-20 మినిట్స్‌లో మా దర్శనం అయిపోయింది. బయటకొచ్చేసి 8 పంచభూత లింగాలున్నాయి కదా! అదంతా రౌండ్ ట్రిప్ మాట్లాడుకున్నాం ఆటోకి. అరౌండ్ రౌండ్ ట్రిప్ 500-800 చార్జ్ చేస్తారు. సో, వాళ్ళే మొత్తం గిరి ప్రదర్శనలాగా, గిరివరంలాగా మొత్తం తిప్పేసి మనకి చూపిస్తారు. ప్రతి ఒక్క లింగం దగ్గర ఆపి మనం దర్శనం చేసుకోవచ్చు. నార్మల్‌గా గిరి ప్రదర్శన దిస్ టైమ్ నేను చేయలేదు. ఎందుకంటే మా హస్బెండ్‌కి కొంచెం లైక్ బ్రీతింగ్ ఇష్యూ ఉంటది. అండ్ నాకు కూడా అంత స్టామినా లేదు అనిపించింది దిస్ టైమ్. సో, అందుకని చేయలేదు. కానీ పక్కా చేసిన వాళ్ళు నెక్స్ట్ టైమ్ చేయండి. ఇది జీవితంలో లైఫ్‌లో ఒక్కసారైనా చేస్తే బావుంటుందని చెప్పారు. సో, లైఫ్‌లోనే ఒక్కసారి చేశాను. బట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలని ఫీలింగ్ వస్తది. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో, మేము రౌండ్ ట్రిప్ మాట్లాడుకున్నాం కదా! సో, ప్రతి ఒక్క జ లింగం దగ్గర మేము పూజ చేసుకొని, దీపం వెలిగించుకొని, ఆ డే అంతా ఫుల్‌గా కంప్లీట్ చేశాము. అరుణాచలం అంటేనే నైట్ లైఫ్ గాయ్స్. చాలా అంటే చాలా బావుంటది. స్టిల్ ఇంకా మనుషులు లెగిసి ఉంటారు. మధ్యలో ఫుడ్ కానీ, ఎవ్రీథింగ్ మనకి అన్నీ దొరుకుతాయి. ఆ గిరి ప్రదర్శన అందరూ చేస్తారు కాబట్టి అక్కడ అంటే అంటారు కదా! గర్ల్స్ సేఫ్టీ ఉన్న ప్లేస్ అది. ఎంతసేపు రోడ్డు మీద ఉన్నా కూడా తిరిగినా మనకి ఎలాంటి ప్రాబ్లమ్, ఎలాంటి అన్‌కంఫర్టబుల్ అనేది ఉండదు. సో, అంత బాగా ఆ డే అంతా అరుణాచలంలో మేము టైమ్ స్పెండ్ చేశాము. 8 సారీ పంచభూత లింగాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము చిన్న షాపింగ్ లాగా చేసుకున్నాం. షాపింగ్ ఇన్ ద సెన్స్ లైక్ నైట్ డ్రెసెస్ అన్ని పెట్టుకోవడం మర్చిపోయాం కాబట్టి కొంచెం అది షాపింగ్‌లా చేసేసి అరౌండ్ 11:00కి మేము రూమ్‌కైతే వచ్చేసాము. బయటే టిఫిన్ తినేసాం మేము. దర్శనం చాలా బాగా అయింది. మోక్ష మార్గం మాకు అవ్వదు అనుకున్నాం. ఎందుకంటే అంత క్రౌడ్ ఉంటది. కానీ దిస్ టైమ్ అందరూ టెంపుల్ దగ్గర గిరి ప్రదర్శనంలోనే చాలా బిజీ ఉండడం వల్ల మాకు ఆహ్, మోక్ష మార్గం అనేది దొరికింది ఛాన్స్. మీరు వీడియోలో చూసినట్టయితే లైన్ ఉంది. నాట్ దట్ మచ్ లైక్ హెవీగా లేదు. కొంచెమే ఉంది. కానీ లైన్‌లో నిల్చుండిపోయాం. ఎందుకంటే మా హస్బెండ్ మళ్ళీ మళ్ళీ రావడానికి అవ్వదు కాబట్టి మేము అది లైన్‌లో ఒక 10-20 మినిట్స్ అయినా నుంచొని వెళ్ళాము. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఆ డే మేము ఏమేమి రీల్స్ సేవ్ చేసుకున్నామో ప్రతి ఒక్క ప్లేస్‌కి వెళ్లి విజిట్ చేసి దండం పెట్టుకొని వచ్చాము. ఇట్ వాస్ వెరీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ డే. మేము లైఫ్‌లో అనుకోలేదు ఇలా జరుగుతది అని చెప్పేసి. బట్ ఇట్ ఇట్ వాస్ హ్యాపెన్. థాంక్ యూ సో మచ్. అది దేవుడికి థాంక్స్ చెప్పుకోవాలి. ఆ తర్వాత రూమ్‌కొచ్చేసి రిలాక్స్ అయ్యి మంచిగా రీల్స్ చేసుకున్నాం మాట. మళ్ళీ బెంగుళూరు ఫ్రెండ్స్‌ని ఎప్పుడు కలుస్తామో, ఎప్పుడో ఏంటో మాకు తెలీదు. సో, ఈ డేని ఎందుకు మనం పడుకుంపోయి టైమ్ వేస్ట్ చేసే కన్నా మాట్లాడుతూ డే అంతా ఎండ్ చేద్దామని చెప్పి ఇట్స్ ఆల్‌మోస్ట్ 3:30 వరకు మేము మాట్లాడుకుంటూనే ఉన్నాము. చాలా రీల్స్ చేశాము. నా ఇన్‌స్టాగ్రామ్ ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. నేను రీల్స్ ఒక్కొక్కటి షేర్ చేస్తాను. ఇట్ వాస్ వెరీ, వెరీ, వెరీ మెమరబుల్ డే నాకైతే. ఒక్కరోజు చాలామంది ఒక్క రోజుకని ఇంత టైం ఇంత స్పెండ్ చేసి వెళ్లరు. బట్ నేను నా లైఫ్‌లో నేనేం చూడాలి అనుకున్నాను, ఏం చేయాలి అనుకున్నానో పక్కా నేను దానికి స్పెండ్ చేస్తాను. ఈ ఒక్క రోజు అంటే సాటర్‌డే, సండే మాత్రమే నేనింత స్పెండ్ చేశాను. బట్ దేవుడికి పెట్టుకోవడంలో తప్పేమీ లేదు గైస్. ఎంత దేవుడికి పెట్టినా లేని వాళ్ళకి బయట లేని వాళ్ళకి పెడితే పుణ్యమొస్తది. ఉన్న వాళ్ళకన్నా లేని వాళ్ళకి పెడితేనే చాలా, చాలా, చాలా మంచి పుణ్యము. అండ్ నేను ఆహ్, మీకు హ్యాపీగా ఇచ్చి ఇది నీకు హ్యాపీనెస్ ఇస్తాది అంటే దాని మీద మీరెంత స్పెండ్ చేసినా తప్పే లేదు. సో, ఆ రోజు ఇలా స్పెండ్ అయింది మాకు ఆ డే అంతా. మార్నింగ్ ఫ్లైట్‌కొచ్చేసి రూమ్ బుక్ చేసుకొని, టెంపుల్‌కెళ్ళి దర్శనం చేసుకొని బయటకొచ్చేసి టెంపుల్‌లో అయితే ఫ్రీ టికెట్ ఉంటది. వెళ్ళొచ్చు. అండ్ ఎవరైనా కమిట్మెంట్స్ ఏమైనా ఉంటే బయట మాట్లాడి లోపలికి వెళ్ళిపోవచ్చు. అదంతా నేను వీడియోలో చెప్పలేను. బట్ యూ కెన్ గో అండ్ టాక్ డైరెక్ట్‌లీ టు దెమ్. సో, మార్నింగ్ 11:00 వరకు చెకౌట్ మాకు టైమ్ ఉంది. సో, డే అంతా టైమ్ స్పెండ్ చేసుకొని మార్నింగ్ లేచి మళ్ళీ మా హస్బెండ్ ఆశ్రమంకి వెళ్లారు. మేము మాత్రం లేజీగా లేచాం కాబట్టి రెడీ అయ్యి కొన్ని పిక్స్ క్యాప్చర్ చేసుకొని మళ్ళీ చాలా కబుర్లు మాట్లాడుకొని టైమ్ స్పెండ్ చేసి
రిటర్న్ అయితే మేమొచ్చేసినాము. వాళ్ళు రిటర్న్ బెంగుళూరు వెళ్ళిపోతున్నారు. మేము వైజాగ్ వచ్చేస్తున్నామన్నమాట ఫ్లైట్‌కి. ఆల్‌మోస్ట్ లైక్ 2 అవర్స్ ముందే వచ్చేసాం. ఎందుకంటే మేము ద మోస్ట్ ఫేమస్ బిర్యానీ తినేకి చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. వైజాగ్ కూడా నేను ట్రావెల్ పట్టుకొని వచ్చాను. అది బిర్యానీ తలపకట్టి బిర్యానీ. సో, అది పట్టుకొని అక్కడ ఎయిర్‌పోర్ట్‌లోనే తినేసి వచ్చేసినాము. సో, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. లైక్ థిస్ వి హావ్ స్పెండెడ్ అవర్ టైమ్. సో, ఇంకా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. వెయిట్ ఫర్ అనదర్ వీడియో. బై.